అండి, నేను మీ ఆంధ్ర అమ్మాయి కెనడా వంటలు. ఈరోజు వంటలతో విశేషాల్లో మనం మాట్లాడబోయే మనిషి ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ఎన్టీఆర్ గారి మనవడు. నాటు నాటు అంటూనే మన అందరి మనసుల్లో నాటుకుపోయారు. ఇంకెవరండి, మన సింగిల్ టేక్ ఆర్టిస్ట్, మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. 1997 రామాయణం సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి తన కెరియర్ని ఆరంభించుకున్నారు. 2001 నిన్నే చూడాలని సినిమాలో ఆయన కొని 17 సంవత్సరాలు. మాకెంతో కష్టపడినా కొంచెం వెలుతునే ఉంచింది. కానీ ఒక్కసారి ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షనల్ డెబ్యూట్ రిలీజ్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి రేంజే మారిపోయింది. డెబ్యూట్ డైరెక్టర్స్తో సినిమాలు తీయడం రిస్క్ అని తెలిసినా మళ్ళీ ఆది సినిమాకి వివి నాయక్ గారితో వర్క్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ సినిమా కూడా ఆయన అప్పుడప్పుడే బూమ్ అవుతున్న కెరియర్ని ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్ళింది. అదర్స్, బృందావనం అండ్ ఈవెన్ ఊసర్వల్లి కూడా 9 సార్లు చూసినా 10వ కూడా నవ్వే లాంటి సినిమాలు. ఎంపరర్, జనతా గ్యారేజ్ అండ్ నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలు ఒక సినిమా వరకే కాకుండా మనుషులకి ఎన్నో జీవిత సత్యాలు కూడా నేర్పించగలిగారు. వేలవ కోసం సినిమాలో యాంటీ హీరోగా చేస్తూ మనసు పెడితే ఏదీ కష్టం కాదు అని నిరూపించారు. ఫైనలీ చెప్పాలంటే ఈయన ఫ్యాన్స్ ఈయన నిజంగా మనిషేనా లేదా ఒక మెషీనా అనే ఒక డౌట్లో బతికేస్తున్నారు. పోతే ఏంటంటే అంత డ్యాన్స్, కామెడీ అండ్ యాక్టింగ్ ఇంకెవరు చేయగలరు?